సార్వత్రిక సమరం నేటి నుంచి ప్రారంభం కాబోతోంది. తొలి విడత లోక్సభ ఎన్నికల్లో భాగంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది. వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 27 చివరి తేదీ. 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 30వ తేదీలోగా ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఏప్రిల్ 19వ తేదీన ఈ నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. తొలి విడత ఎన్నికలు జరగనున్న వాటిలో తమిళనాడులోని 39, రాజస్థాన్లోని 12, ఉత్తరప్రదేశ్లోని 8, మధ్యప్రదేశ్లోని 6 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాంలలో 5, బీహార్లోని 4, పశ్చిమ బెంగాల్లోని 3 స్థానాలలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. అటు అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయలో 2 ఛత్తీస్గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు మొత్తం 44 రోజుల పాటు 7 దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ నిర్వహించనుంది. 1951, 52లో తొలి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈసారి అత్యంత సుదీర్ఘకాలం ఎలక్షన్ ప్రక్రియ కొనసాగనుంది.